ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లో ఆపే పరిస్థితి. ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వాన్ని దించే లక్ష్యంతో కలిసికట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకొచ్చిన వ్యక్తి పవన్ అన్న. పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు. కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడదు, జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే శంఖారావం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇచ్చాపురంలోని సురంగిరాజా మైదానంలో ఈ సభ జరుగుతుంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు దళమంతా సిక్కులు గడ్డపై వాలిపోయింది. కాగా ఈ మీటింగ్లో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు తనకి కొండంత అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ ఒక్కరే అని గుర్తు చేశారు. ఆ రోజు నుండి తాను పవన్ కి పెద్ద ఫ్యాన్ అయ్యానని చెప్పారు. లోకేష్ మాటలకి జనసేన కార్యకర్తలు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తపరిచారు.